ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు చాలా వేగంగా జరుగుతున్నటువంటి సమాచారం వస్తుంది. యాదగిరిగుట్ట 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించినట్టుగా సమాచారం వస్తుంది. ఇక ములుగు మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక సంగారెడ్డి ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో తొలి ఫలితం వచ్చేసింది. 14వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొల్లాపూర్ 1వ వార్డులో కూడా కాంగ్రెస్ గెలుపు సాధించినట్టుగా తెలుస్తోంది. ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎక్కడా కూడా ఇంకా ఖాతా తెరవనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ బీజేపీ 1-2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ గెలుపోవటములకు సంబంధించి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 116 మున్సిపాలిటీల్లో దాదాపు ఇంకా చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 12:30-1 గంట వరకు పిక్చర్ అయితే చాలా క్లియర్గా వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా చాలా ధీమాగా చెప్తుంది. 100కు పైగా స్థానాల్లో 100కు పైగా మున్సిపాలిటీలు మేమే కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. సో అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఈ 116 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మెజారిటీ స్థానాలు, మెజారిటీ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ బీజేపీ అభ్యర్థులు, ఇంకొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మిగతా 7 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 కార్పొరేషన్లు కూడా దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ కార్పొరేషన్లకి సంబంధించి ఇంకా కౌంటింగ్ వేగంగా జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 2 స్థానాల్లో 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ముందుకు పోతున్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం 7 కార్పొరేషన్లలో లీడ్లో ఉంది. 2 కార్పొరేషన్స్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. ఇంకా మిగతా 5 కార్పొరేషన్లో కూడా ఎవరు కూడా ఇంకా లీడ్ అయితే కనిపించట్లేదు. 7ట్లో 2 స్థానాల్లో మాత్రం 2 కార్పొరేషన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు పోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇక మున్సిపాలిటీల్లో 61 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే లీడ్ కనిపిస్తోంది. 61 స్థానాల్లో 61 వార్డుల్లో, మున్సిపాలిటీల్లోని 61 వార్డుల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. దాదాపు 10-15 స్థానాల్లో, అంటే 10-15 వార్డుల్లో మాత్రమే బీఆర్ఎస్లో కొంత లీడ్ కనిపిస్తుంది. 10 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతుంది. స్వతంత్రులు 4 స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కార్పొరేషన్లో మొత్తం 7 కార్పొరేషన్లు అయితే అందులో 2 మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా లీడ్ కొనసాగుతూ విజయం దిశగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా 5 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సమాచారం రావాల్సి ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తన హవా చూపిస్తుందని భావించాలి. కాంగ్రెస్ పార్టీ ముందు అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. ఎక్కువ స్థానాలు, దాదాపు 70-80 స్థానాల వరకు కూడా మున్సిపాలిటీల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకే కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నిజం చేసే విధంగా ప్రస్తుతం ఇది కూడా మనకి కనిపిస్తోంది. సో లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అందుతున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి వార్డులు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసే సమయానికి కరెక్ట్గా సమయం కూడా 10 గంటలు కావస్తుంది. ఈ 10 గంటల సమయానికి ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో లీడ్లో కనబరుస్తుంది. అటు కార్పొరేషన్స్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులు కావచ్చు. సో డెఫినెట్గా చూడాలి. ఇంకొక 2 గంటల్లో క్లారిటీ అయితే పూర్తిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేషన్స్లో, డివిజన్స్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో కూడా ఏ పార్టీకి ఆధిక్యం రాకపోతే కనుక,
ఏ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబరచకపోతే, ఎందుకంటే అటు నుంచి అటు జంపింగ్స్ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ హంగేమన్నా ఏర్పడే పరిస్థితి ఉంటే చాలామంది జంప్ అవుతారు కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు తమ సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. పోటీ చేసినటువంటి ఈ అభ్యర్థులందరినీ కూడా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ హంగ్ లాంటిదే వస్తే కీ రోల్ పోషించే విధంగా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను బట్టి ఎక్కువ స్థానాల్లో లీడ్ కొనసాగుతుందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.